అయితే గమ్మత్తు ఏంటంటే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ మారగానే కేసీఆర్ గారు ఎన్ని అబద్ధాలు ఆడతారో వారన్న అబద్ధాలు ఇంత తొందరగా ఆడతారని మాత్రం మేము కలలో కూడా ఊహించలే. అది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తా అనుకున్నాం కానీ వారు ఎన్ని అబద్ధాలు చెప్తారో వీరన్న అబద్ధాలు చెప్తారని కలలో కూడా ఊహించలే. మా విద్యార్థి నాయకుడు, విద్యార్థి సమస్యల మీద ఉద్యమించే నాయకుడు, మరి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి అందులో ఏదైతే ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చైర్మన్ ఉండే, ఇది ఆయన సంతకమే, ఆయనదే. మస్తు సంతకాలు చూసినాం ఆయనది. ఎందుకంటే ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు కేర్ టేకర్లని వాళ్ళని వీళ్ళని కొంతమంది మొత్తం వాళ్ళ మనుషులను తెచ్చుకొని పెట్టుకున్నాడు. నోటిఫికేషన్లు లేవు, పాడు లేవు, కథ లేదు, కారకాయ లేదు. అప్పుడు చూసినాక ఈ సంతకం ఆయనదే. ఈ ఎడ్యుకేషనల్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన దాని మళ్ళీ ఇప్పుడు 2023లో టిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అదంతా క్యారీ ఫార్వర్డ్ అయ్యకుండా వచ్చింది. మీ హయాంలో జరిగినప్పుడు మీరు దాన్ని మార్చుంటే విద్యార్థుల బతుకులు బాగుండే అని మా వాడేదో ఆ బాధతోని విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగులను ఏదో విధంగా ఈ ప్రభుత్వంలో భర్తీ చేయాలన్న బాధతోనే అంటే ఓ ఆయన ఇక చూడాలి మొత్తం ఇక ట్విట్టర్ అంతా అంటే ట్విట్టర్ దగ్గర జాయిన్ అయ్యాడు కదా కేటీఆర్ దగ్గర. ఇక ట్విట్టర్ లో వాటి పెట్టిండు, మీరు చదువుకున్నారా లేదా భయ్యా, ఏమని పెడతారంటే బలుమూరన్నా మీరు చదువుకున్నారా లేదా, మీరు చదువుకున్నా లేదా, లేకపోతే కాపీలు కొట్టిర్రా, చిట్టీలు కొట్టిర్రా. ఉన్న సమస్య అసలు అది ఆయన తీసుకునే రాలేదని చెప్పి ఆయన ట్విట్టర్ లో పెట్టిండు. ఇప్పుడు మా వాడి బట్టలు కూడా తీసి పెట్టిండు. ఎందుకు ఇవ్వండి? అరే మీరు చేసిన తప్పులేందో అందరికి తెలిసినే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులను విచ్చలవిడిగా లాకప్ డెత్తులు చేస్తుంటే, ఇవన్నీ చేస్తుంటే మీరు స్వేరో అని ఒక సంస్థ స్థాపించి మీరు ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు, ఏది లేదు. కేసీఆర్ గారే ముమ్మాటికి 100కు 100% ఆర్ఎస్ ప్రవీణ్ గారిని బీఎస్పీలో జాయిన్ చేయించింది ఆయననే, ఆయనతోని పోటీ చేయించింది ఆయననే. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ప్రతి నియోజకవర్గంలో ఒక 5 నుంచి 8 వేల ఓట్లు కనుక బీఎస్పీ పార్టీ దళితులను చీల్స్తే మళ్ళా టీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వం ఫామ్ అవుతుందన్న ఉద్దేశంతో ఆనాడు ఇవన్నీ కథలు చేసిర్రు. ఇవి తెలియదనుకుంటారా సమాజానికి? ఈరోజు మాట్లాడుతున్నారా? ఇప్పమంటారా? అన్ని చిట్టాలు ఇప్పమంటారా? ఆనాడు దివంగత నేత పరిటాల రవి గారి హత్య జరిగిన తర్వాత ప్రాణాలను చేతులు పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ వస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని తెచ్చి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చింది. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తుంటే, ప్రజలు ఇప్పుడిప్పుడు రిక్రూట్మెంట్లు చూస్తుంటే, వాళ్ళకి ఆర్డర్లు వస్తుంటే ఇంత కడుపు మంట ఎందుకని అడుగుతున్నా. దయచేసి ఏదైతే మీరు మాట్లాడిరో కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడిరు, మీరు ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్, 100 కోట్లు ఎరేసి 1000 కోట్ల దాకా లాగే ప్రయత్నం చేసిరు. మరి పోయి మళ్ళా తిహార్ జైల్లో పోయి కవితను కలవనీకే తిహార్ జైల్లో బయట నిల్చొని ఆమెను కలిసేసి వచ్చింది. సమాజానికి మీరు మొహం ఎట్లా చూపించగలుగుతారని అడుగుతున్నా. ఈరోజు ట్విట్టర్ లో మాట్లాడడం కాదు, మీరు సమాజానికి మొహము ఎలా చూపించగలుగుతున్నారని అడుగుతున్నా. బహిరంగ చర్చకు సిద్ధం రండి, ఎల్బీ స్టేడియంలలో నింపుడు కాదని మా ముఖ్యమంత్రి గారి మీద మీరు ట్వీట్ పెట్టిర్రు. మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీరు ఏనాడో కోల్పోయినరు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా తిరస్కరించారు, అటు ఎంపీగా తిరస్కరించారు. దళితులే మిమ్మల్ని చీగొట్టిరు. బీఎస్పీకి రాష్ట్ర అధినేతగా మీరు ఉండగా మీరు మొత్తం నియోజకవర్గాలు పోటీ చేస్తే ఎక్కడ డిపాజిట్లు రాకుండా అడ్డగోలుగా ఓడిపోయారు. రాష్ట్రంలో దళితులు కూడా మిమ్మల్ని నమ్మట్లే. కనీసం మేము వీటిని అన్నింటినీ సరిదిద్దుదాము, మీరు చేసిన తప్పులను సరిదిద్దుదాం అనుకుంటే అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం చూసుకుంటా ఊరుకునే పరిస్థితి లేదు. పంపిస్తారేమో మీరు తయారు చేసుకున్న మీ స్వేరోలని, మీరు తయారు చేసుకున్న మీ ప్రైవేట్ సైన్యాన్ని దాడికి పంపిస్తారేమో. దాడులకు సిద్ధం, సావనికి సిద్ధం, కానీ మా తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. మీరు చేసే తప్పులను సరిదిద్ది తీరుతాం. మీరు ఎన్ని ట్వీట్లన్నా పెట్టుకోరి, ఎంతనా తిట్టుకోరి, ఏమైనా వేసుకోరి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ తోని ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కమిట్మెంట్ ఉన్నారు. మరి ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మోసం చేసిన నాయకుడు, ఆ నాయకుడు ఇంట్లో పడగానే పోయినావు, నీ గురుగారు దగ్గర పోయినావు, ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లినావు. మరి ఎందుకు అడగలేదు? ఆయన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు కదా,
పొలచిగా ఇంట్లో వండినో ఏం సంగతి అని అడిగినావా నువ్వు? ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే జియో నెంబర్ 81 తీసుకొచ్చి ముందర పెడితే మీరు మీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడికి వస్తారో రండి, చర్చిద్దాం. మా ముఖ్యమంత్రి దాకా అవసరం లేదు. మా విద్యార్థి నాయకుడు, మా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఒక్కరు చాలు. డాక్యుమెంట్లు పట్టుకొని వస్తాడు. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే పట్టుకొని రండి. మీతో పాటు, ఎందుకంటే మీరు కొత్త జాయిన్ అయ్యారు కదా మొన్ననే ఈ పార్టీలా, మీ నాయకులందరినీ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే మొన్న స్కాములో డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో కనుక్కోవడానికి మీతో పాటు కవితాన్ని కలవడానికి తిహార్ జైలుకు వచ్చిన బల్కా సుమనే గాని అందరిని తీసుకొని రండి, కట్టుకొని రండి. ఒకే ఒకడు వస్తాడు, నిల్చుంటాడు, మాట్లాడతాడు. దయచేసి ప్రభుత్వము మీద బురద జల్లే కార్యక్రమం ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తిలలో లేము. మరొకసారి చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు. ఎవరు ఎంతటి వారైనా, ఎవరు ఎంత ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా వారిని ప్రజాక్షేత్రంలో వదిలే ప్రసక్తి లేదు. ఇప్పటికే పూర్తి స్థాయిగా మునిగిపోయే నావా అనవసరంగా మేము దాని మీద ముప్పటి దారి చేసామంటే మొత్తానికే మునిగిపోతుంది. దయచేసి వీటినన్నింటినీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరంటే చాలా గౌరవం. ఎందుకంటే మీ హయాంలో ఎన్నో గురుకులాలు మీరు బాగు చేసినారు అన్నారు, ఎన్నో గురుకులాలు మీరు బంద్ చేసిర్రు. దయచేసి మీరు చేసిన సేవ చాలా ఎక్కువైపోయింది. మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ సమాజం, మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రైవేట్ సైన్యము మీరు వాళ్ళకి చేసుకోండి. మేము మా దళితులకు, మేము మా నిరుద్యోగులకు చేసుకోవడానికి మా దగ్గర శక్తి ఉంది, తప్పకుండా చేస్తాం. మా వాళ్ళకి ఏమైనా అయితే కూడా వాళ్ళకి అండగా నిల్చోడానికి మేము ఉన్నాం. మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన వాటిని మరొకసారి మీరు సరిదిద్దుకోండి. మీకు గుర్తులేదేమో 2018లో మీరు ఇచ్చిన నోటిఫికేషనే, మీరు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఉండే, మీరు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అడుగుజాడలలో, వారి డైరెక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రభుత్వంలోకి రానివ్వకుండా ఉండటానికి మీరు ఏర్పాటు చేసుకునే ఆ సామ్రాజ్యంలో భాగంగా మీరు ఇవన్నీ మర్చిపోయినట్టు మీరు చేసినాయి. మీకు గుర్తు చేస్తాం తప్పకుండా. వీటన్నిటిని కూడా వెంటనే మీరు విరమించుకోవాలి. ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం వెంటనే విరమించుకోవాలి. ఇటువంటి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.